This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. అభివృద్ధితోనే విమర్శలకు జవాబు. రోడ్డు పనులని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే. పేషెంట్లకి మెరుగైన సేవలు అందించాలి. జగిత్యాల జిల్లాలో ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ పర్యటన. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. రామగుండం కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్. అధికారులకి పలు సూచనలు చేసిన సిపి. ఇక వార్తల్లోని వివరాలు. తనపై వచ్చిన విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం ఇస్తారన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాయకల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని బషీర్పల్లి, చింతలూరు గ్రామంలో 68 లక్షలతో చేపట్టిన రోడ్డు పనుల్ని పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవంలో పాల్గొని లబ్దిదారులకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హమ్ స్కీమ్ లో భాగంగా నియోజకవర్గానికి నూతన రోడ్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనుల్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. మండలంలోని దాదాపు అన్ని రోడ్లు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు. బషీర్పల్లి అనేది ఒక మారుమూల తండ. ఇక్కడికి ఈ రోడ్ అనేది గిరిజనుల కళ. అలాంటి మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఏదైతే ఆశించారో ఇన్ని రోజులకెళ్ళి కూడా రోడ్డు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో మాట్లాడి ఈ గిరిజన తండాలు మారుమూల రోడ్లకు ప్రతిపాదన తీసుకొచ్చి పంపడం జరిగింది. ఈ రోడ్ల పనులు కూడా కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు కూడా దాదాపు ఒక 200 కోట్ల రూపాయల రోడ్డు జగిత్యాల నియోజకవర్గానికి మంజూరిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్టి పనులు కూడా ఒక పద్ధతి ప్రకారం కొత్తగా ఒక హ్యామ్ అనే ఒక మాడ్యూల్ వచ్చింది. దానికి అనుగుణంగా 15 సంవత్సరాల వరకు కూడా కాంట్రాక్టరే మెయింటైన్ చేస్తూ ఉంటారు. 3-4 ఏళ్ళు కాగానే ఏదైనా రంధ్రాలు పడు, లేచిపోవడం అనేది ఉన్నా కానీ ఇంట ఎట్లయితే కరీంనగర్, హైదరాబాద్ రోడ్డు వాళ్ళు హెచ్కేఆర్ వాళ్ళు చేస్తుంటారో అదేవిధంగా ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మెయింటైన్ చేస్తారు. అలాంటి పద్ధతిని గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. నాకు తెలిసినంత వరకు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, హైవేలు చేసే కాంట్రాక్టర్లు వచ్చినట్టు తెలిసింది. దాని ద్వారా చాలా రోడ్లు లింగాపూర్, కొత్తపేట, మూటపల్లి, కొత్తపేట, భూపత్పూర్ రోడ్డు, తాట్లవాయి, కట్కాపూర్, తాట్లవాయి, లింగాపూర్ ఈ రోడ్లన్నీ ఇట్లా చెప్పుకుంటూ అయోధ్య, అల్లీపూర్ ఈ రోడ్లన్నీ కూడా ఉన్నాయి. పీహెచ్సీలకు వస్తున్న పేషెంట్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్. మెడికల్ క్యాంపులకు వెళ్లేవారి హాజరు శాతాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల, మల్యాల మండలాల్లో పర్యటించిన ఆమె స్థానిక పీహెచ్సీని తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మలయాళ మండలాల్లో జిల్లా స్పెషల్ ఆఫీసర్ ఫైనాన్స్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ పనుల పర్యవేక్షణలో భాగంగా కొడిమ్యాల పీహెచ్సీని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ వివరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరం పూడూరు గ్రామంలోని హైస్కూల్ ను సందర్శించిన స్పెషల్ సెక్రటరీ స్కూల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్, సీసీ కెమెరాలను చూసి సిబ్బందిని అభినందించారు. అనంతరం మల్యాల మండలంలోని సర్వాపూర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ కొప్పుల వెంకటరెడ్డి, డిఆర్ఓ రాజేశ్వరితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. సుల్తానాబాద్ మండలం రేగడి మదికుంట గ్రామానికి చెందిన నోముల రాజేశ్వరరెడ్డి తమ ఇంటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి ఖనిలోని సూర్యనగర్ కు చెందిన ఆర్ రాధా తన కుమారుడికి ప్రభుత్వ విద్యాసంస్థల్లోని హాస్టల్లో సీటింపించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా విద్యాశాఖ అధికారికి రాస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకి చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలని సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 113 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల్లోనూ జర్నలిస్టులకి తగిన ప్రాధాన్యతనివ్వాలని కోరారు.
తమ పిల్లలకి ప్రైవేటు విద్యా సంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని కోరగా ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయు రాష్ట్ర స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఆవునూరు సంపత్, జేఎస్ఎస్ జిల్లాల అధ్యక్షుడు వెన్నంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వడ్నాల తిరుపతి, సతీష్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి జర్నలిస్టు సంఘాల తరపున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం ఏంటంటే జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 100% రాయితీ ఇవ్వాలని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు స్పందించి మీరు గతంలో ఎంతమంది ఈ అక్రిడేషన్ కార్డు ఉపయోగించుకొని వర్కింగ్ జర్నలిస్టులు ఎవరైతే ఫీజు రాయితీ ఎంత పొందినో ఒకసారి ఒక లిస్టు కూడా దాన్ని ఇవ్వాలని అడిగారు. దాన్ని తీసుకొని ఇస్తామని చెప్పాం. అలాగే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఈ పథకం వర్తించే విధంగా వారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మన పక్కనే కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు, ఆ జీవో రిలీజ్ చేశారు. కాబట్టి మనకు కూడా ఇక్కడ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేసి జర్నలిస్టులందరికీ ఈ ఒక పథకం వర్తించే విధంగా చేయాలని కోరుకుంటూ మేము తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ తరపున మరియు తెలంగాణ జేఎస్ఎస్ తరపున కూడా ఈ ఇరు యూనియన్లను కలిపి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పోలీసుల నైపుణ్యం, సామర్థ్యం మెరుగుపరిచేందుకు పోలీస్ డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా. రామగుండం కమిషనరేట్లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకి చెందిన అధికారులు, సిబ్బందికి కమిషనరేట్ స్థాయి 3వ పోలీస్ డ్యూటీ మీట్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. అతిథిగా సిపి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 జోన్లకి చెందిన అధికారులు, సిబ్బందికి వివిధ రంగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన వారికి జోనల్ స్థాయి పోటీలోనే పాల్గొనే అవకాశం లభిస్తుంది అన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పారు. పోలీస్ డ్యూటీ మీట్ల ద్వారా అధికారుల మధ్య పరస్పర సహకారం, ప్రోత్సాహం మరింత పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేందర్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిరా గ్రామంలో నిలిచిపోయిన వంతెన నిర్మాణం ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో వంతెన లేక, దారి లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వంతెన మంజూరు కాగా 2 ఏళ్ల క్రితం పనులు నిలిచిపోయాయని గుర్తు చేశారు. సరైన రోడ్డు లేక డైవర్షన్ రోడ్డు నిర్మించుకున్నామని, అది కూడా వర్షం కురిస్తే కొట్టుకుపోతుందని తెలిపారు. దీంతో గ్రామానికి వెళ్లాలంటే పక్క ఊరు లాల్ సింగ్ తండా నుంచి 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేసి గ్రామంలోకి బస్సుల్ని నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జాలపల్లి మనోజ్ కుమార్, సీనియర్ నాయకులు భాస్కర్, తిరుపతి, శంకర్ పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మా అడిపేరే గ్రామానికి వెళ్లే దారిలో వంతెన నిర్మాణం పూర్తి కాలేనటువంటి పరిస్థితి ఉంది. వంతెన లేకపోవడంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ విద్యార్థులు కళాశాల పాఠశాలలకు వెళ్ళాలంటే, గ్రామ ప్రజలు ఏదైనా ప్రయాణాలు చేయాలంటే నడుచుకుంటూ వచ్చి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఆ వంతెన నిర్మాణం
పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఎంతగానో ఉంది. ఆ వంతెన లేకపోవడంతో ఆ వంతెన నిర్మిస్తున్నటువంటి పక్కపొంటి మేము డైవర్షన్ రోడ్ వేసుకొని ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తే ఈ వర్షాకాలంలో పక్కకు ఉండి ఉన్నటువంటి డైవర్షన్ రోడ్డు అది కొట్టుకపోతే మా ఊరిలోకి దారి లేనటువంటి పరిస్థితి ఉంది. ఏవైనా అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ కూడా మా ఊరికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్న కార్మికులకి ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రతి కార్మికుడికి 26,000 కనీస వేతనం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులని రెగ్యులైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు. గతంలో కార్మికులకి అండగా ఉన్న నిబంధనల్ని సైతం ప్రభుత్వం తుంగలో తొక్కింది అన్నారు. మున్సిపాలిటీలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ పాత కార్మికులతో పనులు చేస్తున్నారని తెలిపారు. దీంతో కార్మికులు విపరీతమైన పని ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో మున్సిపల్ కార్మికులకి మొదటి ప్రాధాన్యతనివ్వాలని కోరారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి 5 ఏళ్లుగా ఎలాంటి వస్తువులు పంపిణీ చేయడం లేదన్నారు. పెద్దపల్లి, మంథని, రామగుండం మున్సిపాలిటీలలో డైలీ వేజ్, ఎన్ఎంఆర్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తాండ్ర అంజయ్య, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, వివిధ మున్సిపాలిటీల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, స్థానికంగా మున్సిపాలిటీల్లో ఉండేటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. కానీ 2.5 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా కొత్త సమస్యలను కార్మికులకు సృష్టిస్తూ ఉన్నారు. ఇంతకుముందు రిటైర్ అయినా, చనిపోయినా, అనారోగ్యాల పాలైనా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించేటువంటి జీవో ఉండేది. అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద పోరాటానికి కలెక్టరేట్ ముందు ధర్నాకు వచ్చినాం. అలాగే మాకు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, కార్మికుల పట్ల మాకున్న సమస్యలు గత 6 సంవత్సరంలో డైలీ వేజ్ కార్మికులు ఉన్నారు, వాళ్ళతో మాతో పాటు విలీనం చేసుకోవాలని అవుట్సోర్సింగ్గా దాని కొరకు డిమాండ్ పెట్టినాం. అలాగే మాకున్న సమస్యలు, స్థానికంగా సమస్యలు ఏమున్నా కానీ తీర్చాలని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రాజీ మార్గమే రాజమార్గమన్నారు హుస్నాబాద్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రేవతి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులని ఉద్దేశించి జడ్జి మాట్లాడారు. సివిల్ కేసులకి సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఏళ్ల తరబడి సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. చిన్న చిన్న కేసులకి రాజీ మార్గమే సరైందని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్, భూతగాదాలు, భార్యాభర్త మధ్య గొడవలు లాంటివి సివిల్ కేసులని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students.
with UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center. 12 lakhs MSME grant for a student innovation project. 9 university gold medals reflecting academic excellence. Champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 10, 11 వార్డులో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులని చైర్మన్ నూగిల మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్లకి పలు సూచనలు చేశారు. వర్షాకాలం దృష్ట్యా వార్డుల్లో ముందస్తు ప్రణాళికని సిద్ధం చేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలని గుర్తించి నీరు నిలవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. వార్డుల్లోనే కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు లేకపోవడంతో కచ్చా కాలువలు తీస్తున్నామని చెప్పారు. 10వ వార్డు లక్ష్మీనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులు పూర్తయినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలోని కౌన్సిలర్లు అక్కెపల్లి సుజాత, క్రాంతి, పూదరి అనుష, మహేందర్, వార్డు ఆఫీసర్లు శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వినూత్న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ఆలయాల్లో జలాభిషేకాలతో పాటు కప్పతల్లి ఆటలాడారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఈ సందర్భంగా భగవంతుని వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని గుడిమిట్టపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. శివుడికి జలాభిషేకం చేశారు. ఆలయ పూజారి పోలాస అశోక్ మహిళలతో విశేష పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్, పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్, కృష్ణ మహిళలు పాల్గొన్నారు. గుడిమిట్టపల్లిలోని యాదవ్ కులస్తులందరూ కలిసి కూడా ఇంటింటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బిందె నీళ్లు పట్టుకొని అపర భగీరథుడు అయినటువంటి ఆ శివునికి మరియు కాపలాదారుడు అయినటువంటి నందీశ్వరునికి నీరాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అంటే మన ప్రస్తుత పరిస్థితి చూస్తే వర్షాకాలం అనేది రాకుండా పోయి ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఈ పరిస్థితుల ప్రకారం మనకు వర్షం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఆ వర్ణదేవుడు కనికరించాలని చెప్పని అపర భగీరథుడైనటువంటి జటాజుటంలో ఉన్నటువంటి గంగాదేవిని దివి నుండి భూమికి దించాలని చెప్పని కూడా మా ప్రజలందరూ కూడా మహిళా సోదరిమణులందరూ కూడా కోరుకోవడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. మరి దేవుడు కనికరించి మా పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పని, మా కుటుంబ పశువులు కూడా చల్లగా ఉండాలని, మా పంటలు బాగా పండాలని చెప్పని, ఆ వర్షం వస్తేనే మా పంటలు పండుతాయని చెప్పని కూడా. గుడిమిట్టపల్లి శివాలయం ఇప్పుడు మనకు కాతులు ప్రవేశించి రోహిణి పోయింది, మురితిర రేపటితో కథమవుతుంది. ఇప్పటి వరకు వర్షాలు అనే నీటి దుఃఖం ఇంతవరకు మనకు పడలేదు. అందుకోసమనే మన గుడిమిట్టపల్లి శివాలయందుకు వర్ణదేవుడిని కరుకరించాలని ఆ శివునికి అన్నీశ్వరునికి మన నీళ్లతోనే అభిషేకం చేయడం జరిగింది. అందరూ మన సుభిక్షంగా ఉండాలని వర్ణదేవుని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు గ్రామ దేవతలకు నీళ్లతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. వానలు పడక ఎండలకు ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని గ్రామ దేవతలను వేడుకున్నారు. రోజు గోవర్ధనగిరిలో ఉన్న మహిళలందరము గ్రామ దేవతలందరికీ నీళ్లు పోయాలని అనుకున్నాము. అందరం ఇక్కడికి రావడం జరిగింది. పోచమ్మ తల్లికి నీళ్లు పోయడం జరిగింది.
అందరం అమ్మవారికి వర్షాలు కురవాలని, మా గ్రామం అంతా పాడి పంటలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని అందరూ అమ్మవారిని వేడుకున్నాము. మేము గోవర్ధనగిరి గ్రామంలో ఉన్న మహిళలందరూ ఏకదాటిపై ఉండి మేము రేపు ఇక్కడున్న గోవర్ధనగిరిలో ఉన్న పోచమ్మ తల్లి చెట్టు కింద ఉండడం జరిగింది. మండలం గోవర్ధనగిరి గ్రామంలో గ్రామ దేవతలందరికీ నీళ్లు వస్తున్నాం. వానలు పడక ఎండల ఇబ్బంది పడుతున్నాం. వానలు పడాలని కోరుకుంటున్నాం. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు పడకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు ఆలోచించాల్సి వస్తోందన్నారు. పాతకాలంలో కప్పతల్లి ఆటలు ఆడడంతో వర్షాలు బాగా కురిసేవని చెప్పారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని, పంటలు బాగా పండాలని దేవుణ్ణి వేడుకున్నట్టు రైతులు తెలిపారు. ఈసారి వర్షాభావం తక్కువ ఉన్నందున మా ఆనవాయితీగా కప్పతలు ఆడితే వర్షాలు పడతాయని, వర్షాలు పడకపోవడంతో కప్పతలు ఆడితేనే వర్షాలు పడతాయని ఒక ఆనవాయితీ పూర్వీకుల నుండి ఇది వచ్చే ఆనవాయితీ. వర్షాలు పడినప్పుడు ఎప్పుడైతే కప్పతలు ఆడితే వర్షాలు పడతాయని నమ్మకంతో దేవుని దయ ఉంటుందని ఒక ఉద్దేశంతో మీ కప్పతలు ఆడడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మా గ్రామ ప్రజలు, పెద్దలు, కమిటీ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, దేవుడు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యం మరియు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రైతుల గోస ఎలనేని గోస పడుతున్నారు కాబట్టి వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము గ్రామ కమిటీ, గ్రామ పంచాయతీ అందరం అనుకొని ఏకతాటిపైకి వచ్చి ఇవాళ మన వర్షాల గురించి మనం ఒక కప్పతల్లి ఆడాలి, మనం ఎంత ఏది ఉన్నా మనం దేవుణ్ణి ప్రార్థించాలనే ఉద్దేశంతో మరి కప్పతల్లి అనేది ప్రొద్దున మొదలు పెట్టుకొని మరి ఊరంతా తిరిగి ఈరోజే వర్షం కొట్టాలని మా ఊరు గ్రామస్తులు అందరం కోరుకుంటూ ఈ ఆట ఆడుతున్నాం. దీనికి సహకరించిన రైతులకు, ఊరు గ్రామ ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఆరెపల్లిలో వర్షాలు కురవాలని కోరుతూ మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. 20 రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. వరుణదేవుడు కరుణించాలని కోరుతూ బతుకమ్మ ఆటలు ఆడి గ్రామ దేవతలకు జలాభిషేకం చేశామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు ఉపవాసంతో నెత్తిన బోనమెత్తి డప్పు చప్పుళ్లు, బైండ్ల పూజార్ల విన్యాసాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. వర్షాలు సక్రమంగా కురవాలని, పాడి పంటలు బాగుండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు సర్పంచ్ మధు తెలిపారు. ఈరోజు బోయినపల్లి మండలంలోని జగ్గారావుపల్లి గ్రామంలో పోచమ్మ బోనాల పండుగ ఎంతో ఘనంగా సంబరాలతో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా బయలుతో ఆటపాటలతో మా పోచమ్మ తల్లికి గ్రామ ప్రజలతో తీసుకుపోవడం జరిగింది. ఇదే విధంగా మేము రానున్న రోజుల్లో ఎన్నో పండుగలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని మా గ్రామాన్ని కాకుండా మొత్తం రాష్ట్రాన్ని సుఖ సంతోషాలతో ఉంచుకోవాలని కోరుకుంటూ వర్షాలు పడి మా రైతులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఉప సర్పంచుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంది. జూన్ 25న హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాని విజయవంతం చేయాలని ఉప సర్పంచుల ఫోరం నాయకత్వం పిలుపునిచ్చింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అంతకుముందు తహసీల్ చౌరస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ పై వస్తున్న వార్తలని ప్రభుత్వం వెంటనే ఖండించాలని వారు డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్లకి ప్రతి నెల 5,000 గౌరవ వేతనం, వార్డు సభ్యులకి 3,000 గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న జరిగే మహాధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఉప సర్పంచ్లు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. 25వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే ఇందిరా పార్క్ వద్ద జరిగే ఉప సర్పంచ్ల ఫోరం ఐక్యత కోసం జరిగే మహాధర్నా 25వ తారీఖు నాడు ఉంది కాబట్టి
అయితే ముఖ్య విశేషం ఏమనగా ఉప సర్పంచ్ల చెక్ పవర్ అనేది రద్దు అనేది కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతూనే ఉన్నది. ఇటు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దామనేది ఈ యొక్క మహాధరణ కార్యక్రమము మేము ప్రారంభం చేసుకున్నాము. అయితే ప్రభుత్వానికి మేము సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాము. చెక్ పవర్ అనేది రద్దు కాకుండా కొనసాగించవాలని మా యొక్క విజ్ఞప్తి. అలాగే ముఖ్య అంశం ఏమనగా మరి సర్పంచులకు గౌరవ వేతనం ఉన్నట్టు అలాగే ఉప సర్పంచులకు కూడా గౌరవ వేతనంగా ఒక 5,000 గౌరవ వేతనము ప్రతి ఒక్క ఉప సర్పంచులు అందరికీ కూడా రావాలని కోరుతున్నాము. అలాగే సర్పంచులకు స్థానికంగా ఎట్లా గౌరవిస్తారో గ్రామాల్లో అలాగే ఉప సర్పంచులకు కూడా గౌరవించి ఈ యొక్క శిలాఫలకాల మీద పేర్లు కానీ ప్రోటోకాల్ ప్రకారం కానీ మా అందరికి కూడా గుర్తింపు ఉండే విధంగా ఈ యొక్క ప్రభుత్వం కల్పిస్తా అని కోరుతున్నాము. ప్రజా పాలనని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని బీసీసీఎల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మిడ్మానేర్లో ఆటలు ఆడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు జలాశయాన్ని పంచామృతాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా కూస రవీందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో జలాశయం మొత్తం అడుగంటి గ్రామాలన్నీ తేలిన సందర్భాలు మాజీ ఎమ్మెల్యేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 7 టీఎంసీల నీళ్లు ఉన్నా లేవని చెప్పడం సరికాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వాసితులకి 5,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ సర్పంచ్ రామిడి శ్రీనివాస్ పాల్గొన్నారు. నిన్నటి రోజు బీఆర్ఎస్ నాయకులు మిడ్మానేర్ డ్యాంలోకి వచ్చి మరి ఏదో ఆటలు ఆడడం జరిగింది. మీ ఆటలు మిడ్మానేర్ నిర్వాసితుల గుండెలపై ఆడినట్టు మేము భావిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను మోసం చేసి నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మీరు ఇక్కడ మిడ్మానేర్ డ్యాంలో అడుగు పెట్టినందుకు అపవిత్రమైందని దాన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు పాలతో మరి మిడ్మానేర్లో అభిషేకం చేయడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు మిడ్మానేర్ నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి మాజీ సీఎం అత్తగారు కుదురుపాకే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు మిడ్మానేర్ నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చారు. 5,04,000 రూపాయలు ఇస్తా అన్నారు. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే సుంకె రవిశంకర్ గారు 2018 ఎలక్షన్లప్పుడు కూడా నేను సీఎం గారితో మాట్లాడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట తప్పిర్రు. మీరు అప్పుడు ఇచ్చిన మాట మేరకే మేము ఎన్నో ఉద్యమాలు చేసి వేల ఉష్కను ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటి ముంగటనే పెద్ద గార్డెన్ ఉంది, అక్కడే క్రికెట్ ఆడచ్చు. కానీ పవిత్రమైన గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కష్టంతో ఏర్పడినటువంటి రాజరాజేశ్వరం మిడ్మానేర్లో వచ్చి ఆడవలసిన అవసరం లేదు. నీ క్రికెట్ ఆడాలంటే నీ మాజీ ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు కట్టిన ఇల్లుతో అక్కడ ఆడుకోండి. కానీ పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేసి రైతులకు అన్యాయం చేయకండి. ఈరోజు రైతుల ధాన్యం కొంటలేదు అంటారు. ఎందుకు కొంటలేదు? వరి యొక్క ఉత్పత్తి బాగా పెరిగింది. ఇది బీఆర్ఎస్. మీరు ఎక్కడ చేసి రోడ్డుకు పక్కకు వచ్చి క్రికెట్ ఆడి రోడ్ పక్కకు వానాకాలంలో అప్పుడప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో రోడ్ పక్కకే ఖాళీ ఉండేది. ఈరోజు ప్రకృతి ఎంత గరం ఉంది ఎండాకాలంలో, అయినప్పటికీ కూడా ఇంత వాటర్ ఉన్నది. ఇవన్నీ చూసి నిజాలు మాట్లాడాలి. రాజకీయం ఓన్లీ ఎన్నికలప్పుడే చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని మోసం చేస్తుంది అన్నారు బీఆర్ఎస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో వారు మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులని ఇబ్బందులకి గురి చేస్తుందని ఆరోపించారు. వెంటనే రైతు భరోసా, రైతు బీమా పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజు, గ్రామాల సర్పంచులు నాగపురి బాలరాజ్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, అంజిరెడ్డి, దిలీప్ పాల్గొన్నారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిదీ ప్రతి ఈ యొక్క పథకాలు మా మహానీయ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రులు మాజీ ఇలా ఆయన చేసింది తప్పితే ఈయన డబ్బింగ్ కొట్టుకుంటూ వచ్చి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు అందజేయలేదు, రైతులకు న్యాయం చేయలేదు. కావున మేమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా సర్పంచులందరి తరఫున, మా గ్రామ ప్రజలందరి తరఫున, గ్రామ మండల ప్రజలందరి తరఫున మరియు రైతాంగం అందరి తరఫున ఒకటే చెప్తున్నాము. మీరు ఏవేవైతే హామీలు ఇచ్చారో తప్పకుండా అవి నెరవేర్చాలి. నెరవేర్చనంత వరకు మేమందరం పోరాటం చేస్తామని మీకు హెచ్చరిస్తూ, ఈ ప్రభుత్వానికి ఏవేవైతే పథకాలు ఉన్నాయో, ఏవేవి మాట ఇచ్చిరో తప్పకుండా చేకూర్చాలని
వానాకాలం దగ్గరికి వచ్చింది, వర్షాలు సిద్ధమవుతున్నాయి, అయినా కూడా ఇంకా కూడా కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి చాతనైతలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాయమాటలు ఇప్పుడు బంద్ చేసి రైతు పక్షపాతిగా మారి రైతులకు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉందని ఇప్పటికి మేము తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మీరు మారకపోతే తగిన గుణపాఠం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏదైతే రైతులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం పైన మీ పైన ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు తప్పించుకొని తిరుగుదామనుకుంటే తగిన గుణపాఠం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా పెద్ద ఎత్తున రైతుల పక్షపాతాన నిలబడి రైతుల తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున గంభీరపడి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం, మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చందుర్తి మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అరెస్టుని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకి దిగారు. బండపల్లి గ్రామానికి చెందిన న్యాత సురేష్ అనే కార్యకర్తని అర్ధరాత్రి సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం మేరకి బీఆర్ఎస్ పట్టణ నాయకులు కార్యకర్తలు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సురేష్ ను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడనే కారణంగానే వికలాంగుడైన తమ కార్యకర్తని అదుపులోకి తీసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై విమర్శలు చేసిన వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకి పాల్పడుతున్నారని ఆరోపించారు. బండపల్లికి చెందిన ఒక మిత్రుడు సురేష్ నిన్నటి రోజున వచ్చిన కథనం అంటే ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ముఖ్య అనుచరుడైనటువంటి ఒక ధాన్యం కొనుగోలు చేసే స్కామ్లో దాదాపు ₹1 కోటి స్కామ్ చేసిరని పలు పత్రికల్లో రావడం జరిగింది. దానిని నాకు బాధ అనిపించి ఒక మిత్రుడు షేర్ చేయడం జరిగింది. దాన్ని షేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సమయం నడుస్తుంది కాబట్టి ఆ హ్యాండిక్యాప్డ్ మిత్రుని మీద ఈరోజు కేసు చేయడం జరిగింది. రాత్రి 10 అవుతుంది. ఇతన్ని బండపల్లికి పోయి తీసుకొచ్చి ఈరోజు వెమ్మాడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఆయన పెట్టింది ఏంటిది, వాస్తవానికి నిజంగా దొంగ ధాన్యం కొన్నాడు కాబట్టి 10 మంది ఉన్నారు. అన్ని పోస్టర్లు వచ్చి నేను కూడా ఇందాక ఇంటికాడ ఉన్నప్పుడు చూసిన ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో వచ్చింది. మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఈయన చేసింది ఏమన్నా ఉగ్రవాదుల గురించి పెట్టిండా, మత కులాల గురించి పెట్టిండా? ఒక చిన్న విషయానికి ఒక మిత్రుడిని ఇక్కడికి అరెస్ట్ చేసుడు కరెక్ట్ కాదు. పోలీసు మిత్రులారా, పోలీసులు కూడా కొంచెం ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఇలా వస్తుంటాయి, రాజకీయ నాయకులు గవర్నమెంట్ మారుతుంటుంది పోతుంటుంది, కార్యకర్తల లెక్క చేయొద్దని చెప్పేసి మా తరఫున మేము పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తకు రానున్న రోజులలో మా నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. దీనికి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కటి దేనికైనా ఎవ్వరు తప్పు చేసినా కర్మఫలం అనుభవించక తప్పదు. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం తగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గొట్టె ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తుంది అన్నారు. రైతుల పంటలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది అన్నారు. కేంద్రం పరిధిలో ఉండే యూరియా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దడం సమంజసం కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేములవాడ పట్టణ రాజన్న ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, ఆత్మా కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం పాల్గొన్నారు. 2 రోజులుగా మరి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రత్యేక ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాపాలనలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలపై బురదలే పని పెట్టుకోవడం జరిగింది. నిజం నిద్రలేచేపటికి అబద్ధం ఊరంతా తిరిగిందన్నట్టుగా మరి వేటగాడు సింహం తన చరిత్రను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేటువంటి పిట్టకథల్నే నమ్మాల్సి వస్తుందనేటువంటి భావనను పోగొట్టడానికి మరి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వరి కొనుగోలు ధాన్యానికి సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడుకుంటే జూన్ 17వ తారీఖుతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు సంపూర్ణంగా పూర్తి కాబడ్డదని జిల్లా యంత్రాంగం ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మరి విచక్షణ కోల్పోయి ప్రభుత్వం కూలిపోయి వాళ్ళ నాయకుడు ఎవరో వాళ్ళ ఏ నాయకత్వంలో పనిచేయాలనో అర్థం కాని పరిస్థితులలో మరి వారు మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే మరి కాళ్ళు పైకి పెట్టి తలను కింది పెట్టి నడవాలి అని వాళ్ళు సూచిస్తున్నట్టుగా మరి వారిని చూస్తే వారి మాటలను వింటే అర్థమవుతా ఉన్నది.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన నాటి నుండి మరి రైతుల పక్షాన నిలబడి మరి రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసే క్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి మరి త్వరితగతిన అంచనాలకు మించినటువంటి ధాన్యాన్ని మరి కొనుగోలు చేసిన సంగతి పత్రికల ద్వారా అధికారుల ద్వారా కూడా మరి అందరికీ బహిర్గతం అవుతా ఉంటే మరి మీకు ఎందుకు కళ్ళు కనిపించడం లేదో మాకు అర్థం కావడం లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.